జనగామ జిల్లా జాఫర్గఢ్లో ఎన్ఐఏ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్య ఆశ్రమంలో తనిఖీలు చేస్తున్నారు. ₹1,00,000 నగదుతో పాటు కొన్ని పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. మా ఇల్లు ఆశ్రమంతో పాటు గాదె ఇన్నయ్య స్వగ్రామం సాగరంలోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. మావోయిస్టులకు మద్దతుగా ప్రకటనలు ఇస్తూ ప్రజలను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో గత నెలలో గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ 5 రోజుల కస్టడీ పిటిషన్ను వేశారు. ఈ నెల 16న కోర్టు నిర్ణయం తీసుకోనుంది. జనగామ జిల్లా జాఫర్గఢ్లో ఎన్ఐఏ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. మాజీ మావోయిస్ట్ నేత గాదె ఇన్నయ్య ఆశ్రమంలో తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అరుణ్, ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసినటువంటి గాదె ఇన్నయ్య ఇంటిని పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు, సోదాలు చేస్తున్నారు. ఆయన స్వగ్రామమైనటువంటి సాగరంలో, జఫర్గఢ్ మండలం సాగరంలోని ఆయన సొంత ఇంట్లో తనిఖీలు చేస్తున్నటువంటి ఎన్ఐఏ అధికారులు జఫర్గఢ్ మండలంలో ఉన్నటువంటి మా ఇల్లు ఆశ్రమంలోనూ తనిఖీలు చేస్తున్నారు. 3 వారాల క్రితం అంటే డిసెంబర్ 21వ తారీఖున మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారు. ఆయన చేసినటువంటి మావోయిస్టులకు అనుకూలంగా ప్రసంగాలు చేస్తున్నారనే అభియోగం మీద ఆయనను అదుపులోకి తీసుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు అప్పుడు తనిఖీలు చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అరెస్ట్ సందర్భంగా మావోయిస్టులతో ఆయనకు అనుబంధం ఉంది, ఆయనకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన చేసినటువంటి వికల్ప ఎన్కౌంటర్ కి సందర్భంగా మాట్లాడినటువంటి ఆ మాటల సందర్భంగా రెచ్చగొట్టేలాగా మాట్లాడారని కేసు నమోదు చేసినటువంటి ఎన్ఐఏ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని రిమాండ్ కూడా తరలించారు. కానీ మళ్ళీ 3 వారాల తర్వాత తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. కొంత ₹1,00,000 వరకు నగదును సేకరించడంతో పాటు కొన్ని పత్రాలను కూడా సేకరించారని ప్రస్తుతం సమాచారం అందుతుంది. అటువైపు ఎవరిని కూడా రానియకుండా ఉంచారు. ఆయన స్వగ్రామమైనటువంటి సాగరంలో ఉన్నటువంటి ఆయన ఇంటిని తనిఖీ చేయడంతో పాటుగా మా ఇల్లు అని ఆశ్రమం ఉంది. ఆ నిర్వహణలో చిన్నారి పిల్లలకి ఆయన ఆశ్రమం కల్పిస్తారు, అనాథ పిల్లలకి ఆశ్రమం కల్పించేటువంటి అక్కడ కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 8:30కి చేరుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో తనిఖీలు చేపట్టడం కొంత చర్చనీయాంశంగా మారింది. భోగి